నిన్నే ప్రేమింతును, నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గముల సాగేదా. రెండు చేతులు పైకెత్తి నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును, నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా. నీరసించక సాగేదా, నేవేను తిరుగా. అవునయ్యా, నీ సన్నిధిలో మోకరించి బిగ్గరగా పాడదామా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసింపక సాగేదా, నీవేను దిరుగా. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును. బిగ్గరగా చెప్దామా. అవునయ్యా, నిన్ను సేవించడానికి మమ్మల్ని నా తండ్రి ఏర్పరచుకున్నావు, నీకు వందనాలు. నిన్ను సేవించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. గట్టిగా పాడదామా ప్రియమైన దేవుని బిడ్డలారా. బిగ్గరగా నోరు తెరిచి హృదయపూర్వకంగా దేవా నిన్ను సేవిస్తానయ్యా. నేను వెనక్కి తిరిగి లోకం వైపు చూడను తండ్రి. నా ముందు నీ సిలువ ఉన్నదయ్యా, నీ సిలువ వైపు నేను చూస్తానయ్యా. మోకరించిన తండ్రి నీ పాదాల చెంత దేవా, నువ్వు నడిపించిన మార్గములో నీతో పాటు నడవడానికి ఆయత్తపరచండి తండ్రి. దేవా, నేను అలసిపోకుండా నీరసం చెందకుండా దేవా నన్ను నడిపించండి, నాకు శక్తినివ్వండి అని అడుగుదామా. నోరు తెరిచి బిగ్గరగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసింపక సాగేదా, నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసింపక సాగేదా, నీవేను తిరుగా. అవునయ్యా, నిన్ను ప్రేమించడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను సేవించడానికి, నిన్ను ఆరాధించడానికి అందరూ కలిసి పాడదామా. దేవా నిన్ను కీర్తిస్తానయ్యా. అవునయ్యా, నిన్నే కీర్తింతును. చేతులెత్తి దేవా నిన్ను కీర్తించడానికి నన్ను నువ్వు ఏర్పరచుకున్నావు, నీకు వందనాలు. మనమందరం ఇక్కడ ఉన్నామంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు పేరు పేరున. అయ్యా నీకు వందనాలయ్యా. మేమెందుకు పనికిరాని వారము తండ్రి, కానీ నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని నడిపిస్తున్నావు, నీకు వందనాలు. ఈ శరీరం అలసిపోతుందయ్యా ఈ లోకంలో దేవా, తూలి ఆడుచు, కానీ నీ సన్నిధిలో నా ప్రభు మనశ్శాంతి, సంతోషము, సమాధానం ఉన్నదయ్యా, నీకు వందనాలు. బిగ్గరగా పాడదామా. నోరు తెరిచి అందరం ఆయన ఆరాధన చేద్దామా. ఆయన ఆరాధనకు యోగ్యుడండి. ఆయన మనం విడిచిపెట్టకూడదు. ఆయన మనల్ని ప్రేమించి నూతనమైన ఆయువును ఆయన మనకిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం అలసిపోకూడదు. ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. నీ సన్నిధిలో
సాగేదా నీవేను తీరుగా నీవేను తీరుగా మనస్ఫూర్తిగా చెప్దామా? నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసింపక సాగేదా నీవేను తీరుగా నీవేను తీరుగా. అవునయ్యా, చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, దేవా, కృపగల దేవా, దయగల దేవా, నీకు వందనాలయ్యా. దేవా, మహిమోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. దేవా, ఏమిచ్చినా కానీ అది తక్కువేనయ్యా. నీ సన్నిధిలో మేము మోకరించి మా హృదయాలను నా ప్రభా నీకు సమర్పించుకుంటూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు దేవా. మేము ఈ శరీరముతో ఎన్ని చేసినా, ఎన్ని బలులు అర్పించినా అది ఎందుకు పనికిరానిదయ్యా. నీవు యోగ్యుడవు తండ్రి. నీ యోగ్యతను మాకిచ్చావు, నీకు వందనాలు దేవా. నీ కృప మా పైన చూపించావు, నీ దయ మా పైన కృమ్మరించావయ్యా. నీకు వందనాలు, వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. పరిశుద్ధుడా దేవ, గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడారయ్యా. ఎందుకు పనికిరాని మమ్మల్ని దేవా గత కాలమంతా కాపాడారు. నీకు వందనాలు దేవా. నీకు స్తుతులు, నీకు స్తోత్రాలయ్యా. దేవా, మేము ఏమిచ్చినా నీ రుణము తీర్చుకోలేమయ్యా. మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు వందనాలు దేవా. మాకు ఇచ్చిన నా ప్రభా ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి, నీ సన్నిధిలో ఉండే ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు ఏర్పరచుకొనకపోతే మేము నా తండ్రి నీ సన్నిధిలో కూడా నిలబడలేము తండ్రి. దేవా, పాపము అనేది మమ్మల్ని నీ నుంచి దూరం చేస్తూ ఉంటుండగా దేవా, అనేక మంది రాలేకపోతూ ఉన్నారు తండ్రి. దేవా, వారిని త్వరపెట్టి నీ సన్నిధికి తోడుకొని రండి. నీకు వందనాలు తండ్రి. నిన్ను ఆరాధించే భాగ్యము, నిన్ను ప్రేమించే భాగ్యము, నిన్ను స్తుతించి ఘనపరిచి కీర్తించే భాగ్యాన్ని దయచేయండి. నీకు వందనాలు దేవా. నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, యేసయ్యా, ఎందుకు పనికిరాని నా తండ్రి మా జీవితాలను పెంట కుప్పల మీద ఉన్న మమ్మల్ని నా తండ్రి మీరు నా తండ్రి లేవనెత్తారయ్యా. నీ చేయి అందించి మమ్మల్ని లేవనెత్తారు. నీకు స్తుతులు దేవా. నీకు స్తోత్రాలు. గడిచిన వారమంతా మమ్మల్ని కాపాడారు, సజీవ లెక్కలో ఉంచారు. నీకు వందనాలయ్యా. అనేక మంది దాటిపోతూ ఉన్నారు తండ్రి. దేవి లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారయ్యా. కానీ మమ్మల్ని బట్టి నీ కృప తక్కువ చేయలేదు తండ్రి. నీకు వందనాలు. మా పైన నీ దయను ఉంచి నూతనమైన కిరీటాలను మా తల మీద పెడుతూ ఉన్నారు. నీకు వందనాలు తండ్రి. నీ ఆయువును నా తండ్రి మాలో దేవా ఉంచుతున్నారు. నీకు వందనాలు తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రాలు దేవా. మిగిలిన వారందరూ కూడా నా ప్రభా ఎవరైతే ఇంకా నీ సన్నిధికి రాలేదో, ఆలస్యం అవుతూ ఉన్నారు, వారందరినీ కూడా త్వరపెట్టి తోడుకుని రండి అయ్యా. నీకు వందనాలు దేవా. నా తండ్రి, ఏదో చర్చ్కి వస్తే, సంఘానికి సన్నిధికి వస్తే మా శ్రమలు తీరిపోతాయని కాదయ్యా మేము వచ్చేది. దేవా, నీ సన్నిధిలో శాంతి, సమాధానం ఉందయ్యా. ఈ శరీరము ఈ యొక్క నా తండ్రి నీ విశ్రాంతి దినమున నా ప్రభా నీలో మేము విశ్రాంతి నా ప్రభా దేవ పొందుకొనడానికి మేము వచ్చాం తండ్రి. దేవ, మమ్మల్ని చూడండి తండ్రి. మమ్మల్ని చూస్తున్నారు. నీకు వందనాలు. మా మధ్యలో మీరు సంచరిస్తూ ఉన్నారు. నీకు వందనాలు. నీకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధి, నీ ఆత్మ మా మధ్యలో ఉన్నది. నీకు వందనాలు తండ్రి. మాతో మీరు నోరు తెరిచి మాట్లాడండి అయ్యా. నీ మెల్లని స్వరం వినే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ దాసులు నిలవబడి ఆత్మ ప్రేరేపణతో మాట్లాడే ప్రతి మాట కూడా నా ప్రభా మా హృదయాల్లోకి మీరు నా తండ్రి దాన్ని చొచ్చుకొని పోయేటట్టు మీరు సహాయం దయచేయండి. ఇది మాకు కాదు, మాకు అనవసరం ఈ సబ్జెక్ట్ అనుకోకుండా దేవా, మేమందరం కూడా హృదయాలను తెరిచి నీ వాక్కులను గైకొని దాని అందు మేము జీవించడానికి మీరు సహాయము దయచేయమని కోరుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కొక్కరిని నా ప్రభా ఆయుత్తపరచండి. నీ వాక్కులు వినడానికి నా తండ్రి దేవా ఆహారాన్ని మాకు దయచేయండి దేవా. మా కడుపును, మా హృదయాలను నింపండి అయ్యా నీ జీవపు మాటలతో. యేసయ్యా, నీకు వందనాలు.
దేవా నీ యొక్క వాక్యము నా తండ్రి దహించే అగ్ని నా ప్రభా. దేవా మా పాపాన్ని దహించండి అయ్యా నీ వాక్కులతో నా ప్రభా. నీకు దూరమై బ్రతుకుతున్న బ్రతుకులను మీరు మార్చండి తండ్రి. నీ వద్దకు పరిగెట్టుకుంటూ వచ్చే భాగ్యాన్ని దయచేయండి. నీకు వందనాలు యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. దేవా నీకు వందనాలు, దేవానికి స్థుతులు. పరిగెట్టుకుంటూ నా ప్రభా ఎలా అయితే మొదటి ప్రేమను కోల్పోయామో ఆ మొదటి ప్రేమ దగ్గరికి తిరిగి నా ప్రభా నీవు చాచిన చేతులలోకి నా ప్రభా మేము హత్తుకోవడానికి రావడానికి మీరు సహాయము దయచేయండి. దేవ గద్దింపునకు లోబడే స్వభావాన్ని మాలో దయచేయండి. దేవా నీ ఆత్మ చేత నింపబడి నీ దాసులు గద్దిస్తుండగా దేవ ఏదైనా గద్దింపు ఉంటే మాలో సరిచేసుకోవాల్సినది ఉంటే అది మార్చుకోవడానికి మీరు సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. మీ పాదాలు పట్టి వేడుకుని ఉన్నాము తండ్రి. దేవ మా సంఘాన్ని బలపరచండి అయ్యా. ఇంకా నూతన ఆత్మలను నా తండ్రి లేవనెత్తండి అయ్యా. దేవా గొప్ప నా తండ్రి యవనస్తులను యోధులుగా నిలవబెట్టండి అయ్యా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. నీకు స్తుతులు దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్కరిలో నింపమని కోరుకుంటూ దేవ ఇచ్చిన ఆరాధనను ఈ యొక్క ప్రార్థనను నా ప్రభావ మీ పాదాల చెంత పెట్టుకొనమని ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా మనందరం దేవుని సందులో చేరి ఉండటం చాలా సంతోషం. అప్పుడే ఈ క్రొత్త సంవత్సరంలో 14వ తారీఖు వచ్చాం మనం. జనవరి నెల ఇంచుమించు సగం రోజులు అయిపోయాయి. ఎంతసేపు కావాలి దినములు జరిగిపోవటానికి, గతించిపోవటానికి? మన మీదుగా రోజులు వేగంగా వెళ్ళిపోతూ ఉన్నాయి, జరిగిపోతూ ఉన్నాయి. మనం అయితే మరణానికి లేకపోతే దేవుని రాజ్యానికి దగ్గర అయిపోతూ ఉన్నాం. కాబట్టి మన భక్తి జీవితాన్ని క్రమపరుచుకుందాం, పద్ధతిలోనికి మార్చుకుందాం. వాక్యానుసారమైన క్రమముకు మనం మన జీవితాన్ని అప్పగించుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మనం ఆయత్తపడదాం. 147వ కీర్తన మన వరుస క్రమంలో మనం చదువుకున్నాం. 146 చదివారా? యాక్చువల్గా 147వ కీర్తన ఈరోజు. 147వ కీర్తన. 146 పోయిన వారం చెప్పాను, మీకు గుర్తుందా? ఏం చెప్పాను అమ్మా? చెప్పండి. కాల్ టు ప్రైజ్, కమిట్మెంట్ టు ప్రైజ్, కాషన్ టు ప్రైజ్ అండ్ కాజ్ టు ప్రైజ్. స్తుతించమని కోరుట, స్తుతించుటకు కట్టుబడి ఉండుట, స్తుతి కోసమైన కఠిన హెచ్చరిక, స్తుతికి కారణం. ఏంటి కారణం అంటే గాడ్స్ గ్రేస్, గాడ్స్ గ్లోరీ. ఏంటి గాడ్స్ గ్రేస్ అంటే? గాడ్ ఫైట్స్, పోరాడువాడు. గాడ్ ఫీడ్స్, పోషించువాడు. గాడ్ ఫ్రీస్, పోనిచ్చువాడు. గాడ్ ఫినిషెస్, పోగొట్టువాడు. ఇన్ని కార్యములు చేయువాడు గనుక మనము దేవునిని ఏం చేయాల్సిన వారంగా ఉన్నాం? స్తుతించవలసిన వారంగా ఉన్నాం. కీర్తన గ్రంథంలో చివరి భాగానికి మనం వచ్చేసాం. చివరి 5 అధ్యాయాలు 146, 147, 148, 149, 150. చివరి 5 అధ్యాయాలు. 146 నుంచి 150 వరకు ఉన్న 5 కీర్తనల్లో యెహోవాను స్తుతించండి అని ప్రారంభంలో చూస్తాం. ముగింపులో కూడా యెహోవాను స్తుతించండి అని మనం చూస్తాం.
కీర్తనాకారుడు ప్రారంభంతో ముగింపుతో ఒకే మాటతో కీర్తనలు ముగించాడు. 146 నుండి 150 వరకు ఉన్న కీర్తనలు. యెహోవాను స్తుతించుడి, ముగింపులో కూడా యెహోవాను స్తుతించుడి అని చెబుతా ఉన్నాడు. యెహోవాను స్తుతించుడి, ప్రైజ్ ye the Lord. యెహోవాను స్తుతించండి. ఈ మాటను హీబ్రూ భాషలో హల్లెలూయా అంటారు. యెహోవాను స్తుతించండి అన్న మాటను హీబ్రూలు ఏమంటారు? హల్లెలూయా అంటారు. అందుకే నేను మీకు చెబుతూ ఉంటాను, నేను హల్లెలూయా అంటాను, మీరు దేవునికి స్తోత్రం అనండి అంటాను. అందరూ హల్లెలూయా అనకూడదు. అందరూ హల్లెలూయా అని అంటే ఎవరు స్తుతిస్తారు? యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి అని ఒకరితో ఒకరు చెప్పుకోవటం అన్నమాట. నేనంటాను హల్లెలూయా అని, అప్పుడు మీరు ఏమనాలి? దేవునికి స్తోత్రం అనాలి. అది ఒక క్రమం. యెహోవాను స్తుతించుట మంచిది అంటున్నాడు 147వ కీర్తనలో. ఫర్ ఇట్ ఈస్ గుడ్ టు సింగ్ ప్రైజెస్ అంటు గాడ్. యెహోవాను స్తుతించుట మంచిది. 92 కీర్తనలు కూడా మనం చూస్తాం, యెహోవాను స్తుతించుట మంచిదని. ఇట్ ఈస్ గుడ్ టు సింగ్ ప్రైజెస్ అంటు గాడ్. దేవునికి స్తుతి కీర్తనలు పాడటం, స్తోత్రగానము చేయటం మంచిది. ఆ తర్వాత మనం చూస్తే ఫర్ ఇట్ ఈస్ ప్లెజెంట్ అంటే మనోహరం. దేవునిని స్తుతించటం మంచిది, మనోహరమైనది. మనోహరం అంటే తమిళలో ఇన్బం అన్నారు, అంటే ఆనందదాయకం. దేవునిని స్తుతించుట ఆనందమును కలుగు చేస్తుంది. దుఃఖంలో ఉన్నామా, బాధలో ఉన్నామా, వేదనలో ఉన్నామా, కంగారులో ఉన్నామా, కడగండ్లలో ఉన్నామా, కన్నీటిలో ఉన్నామా, మనం ఏం చేయాలంటే దేవునిని స్తుతించాలి. స్తుతించుట మనకు ఆనందాన్ని కలుగు చేస్తుంది, మనోహరమైనది. అంత మాత్రం కాదు, స్తోత్రము చేయుట ఒప్పిదము అంటా ఉన్నాడు. అంటే ఒప్పు కొన తగినది, అంగీకార యోగ్యమైనది. స్తుతించుట మంచిది, మనోహరమైనది, అంగీకారయోగ్యమైనది, అంగీకరించబడదగినది. దేవుడు అంగీకరిస్తాడు స్తుతులను. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద యెహోవా ఆసీనుడై ఉన్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని కూడా మనం చూస్తూ ఉన్నాం. స్తుతించాలి, స్తుతించుట. ఇప్పుడు కీర్తనాకారుడు అంటా ఉన్నాడు 147లో, యెహోవాను స్తుతించుడి, ఎందుకంటే యెహోవాకు స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము అంటున్నాడు. చాలా విషయాలు రాసుకొచ్చాడు. ఎందుకు స్తుతించాలి, ఎవరు స్తుతించాలి, ఎలా స్తుతించాలి అని ఈ కీర్తనలు రాసుకొచ్చాడు. కానీ కొన్ని ప్రాముఖ్యమైన కొన్ని మాత్రమే చెప్పి కూర్చుంటాను ఈరోజు నేను. క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ మనకు సంబంధించినవి. యెరూషలేమును కట్టువాడు అని ఉంది అక్కడ. తర్వాత చాలా ఉంది. ఆయన అధిక శక్తి కలిగిన వాడు, గొప్పవాడు. దేవుడు చేసిన కార్యాలన్నీ ఒక్కొక్కటి ఆకాశములు గూర్చి రాసుకొచ్చాడు, సృష్టిని గూర్చి రాసుకొచ్చాడు, పర్వతములను గూర్చి రాసుకొచ్చాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో ఇవన్నీ రాసుకొచ్చాడు కీర్తనకారుడు. ఆయన చాలా గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్పవాడు ఆయన, మహోన్నతమైన కార్యములు చేయువాడు. అయితే కీర్తనకారుడు 147వ కీర్తనలో
ఆయన చేయు కొన్ని క్రియలు మనకు సంబంధించి రాస్తూ ఉన్నాడు. ఒకటి ఏమంటున్నాడంటే 3వ చరణంలో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయును. ఇంగ్లీష్లో ఏమన్నంటే హీ హీలెత్ ద బ్రోకెన్ ఇన్ హార్ట్. హీ హీలెత్ ద బ్రోకెన్ ఇన్ హార్ట్. గుండె పగిలిన వారు, గుండె చెదిరిన వారు. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ బ్రోకెన్ ఇన్ దేర్ హార్ట్స్. హృదయాలలో పగిలిన స్థితి కలిగిన వారు. దేర్ ఆర్ మెనీ బ్రోకెన్ స్టోరీస్. ఇఫ్ యు జస్ట్ టాక్ టు పీపుల్, ప్రజలతో మనం మాట్లాడితే ఒక్కొక్కరి దగ్గర చాలా బ్రోకెన్ స్టోరీస్ కనబడతాయి. దేర్ ఆర్ బ్రోకెన్ పీపుల్, బ్రోకెన్ హార్టెడ్ పీపుల్. గుండె పగిలిన విషయాలు, గుండె చెదిరిన విషయాలు. తల్లికి కానీ, తండ్రికి కానీ, తోబుట్టువులకు కానీ, స్నేహితులకు కానీ చెప్పుకోలేని అనేకమైన విషయాలు తమ జీవితంలో వారు అనుభవించిన వారు కూడా చాలామంది ఉంటారు. దేర్ ఆర్ మెనీ పీపుల్ who had saddest stories. There are so many saddest things happened in your lives. నీ జీవితాల్లో చాలా విచారకరమైన, దుఃఖకరమైన సంఘటనలు జరిగే ఉంటాయి. బికాజ్ ఆఫ్ ది సాడెస్ట్ థింగ్స్ దట్ టుక్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. యువర్ హార్ట్ ఈస్ బ్రోకెన్. నీ జీవితంలో చోటు చేసుకున్న భయంకరమైన, ఇటువైపు అనేక విచారకరమైన విషయాల వలన నీ గుండె పగిలిన స్థితిలో నువ్వు ఉండి ఉండొచ్చు. గుండె పగిలిన స్థితి. కొంతమంది చిన్నపిల్లల్ని, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ, కొంతమంది చిన్నపిల్లలు విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడతారు. మీరు గమనించారో లేదో కొన్ని సందర్భాలు. అంటే నేను చదివినది, నేను కొన్ని జర్నల్స్లో చదివింది, నేను కొంతమంది సాక్ష్యములు విన్నది, నేను చూసింది చెప్తా ఉన్నాను. నేను బాగానే ఉండేవారు మౌనంగా తయారైపోవటం, చిరాగ్గా తయారవటం, అందరితో కలవలేకపోవటం, చింతగా కూర్చోవటం. ఏమిటా అని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకో ఎవరి దగ్గరకో తీసుకెళ్తే వాళ్ళ హృదయం లోపల దేర్ విల్ బి ఏ బ్రోకెన్ హార్టెడ్ స్టోరీ. వారిని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే మానసిక నిపుణుడు మాట్లాడి వారిలో ఉన్నదేంటో బయటికి లాగితే గుండె పగిలినది ఏదో ఆ చిన్న బిడ్డ ఎదుర్కొన్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రస్తుత సమాజం ఎంత ఘోరంగా ఉందంటే ఇంట్లో వాళ్ళని నమ్మటానికి వీల్లేదు, బయట వాళ్ళని నమ్మటానికి వీల్లేదు, బంధువుల్ని నమ్మటానికి వీల్లేదు, చుట్టాలని నమ్మటానికి వీల్లేదు. చిన్నపిల్లల్ని ముఖ్యంగా ఆడపిల్లల్ని, మగ పిల్లల్ని కూడా బంధువుల దగ్గరికి సెలవుల్లో పంపకూడదు. దే విల్ బి మాలెస్టెడ్. లైంగిక ప్రేరేపిత క్రియలకు వారు అప్పగించబడతారు. Molestation is a very, very dangerous thing that breaks the hearts of the people, kids, children, even women. మాట్లాడుతున్నట్టు ఉంటారు, ముద్దాడుతున్నట్టు ఉంటారు, బ్యాడ్ టచ్కి గురి చేస్తూ ఉంటారు. అందుకే పిల్లలకి చిన్నప్పుడే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని నేర్పించమంటున్నారు. ఇప్పుడు దాన్నే మాలెస్టేషన్ అంటారు. లైంగిక ప్రక్రియకు ప్రేరేపించబడటం, చిన్నపిల్లలను గురి చేయటం, గాయపరచటం, శారీరకంగా గాయపరచటం, మానసికంగా గాయపరచబడి ఒత్తిడికి లోనై ఎవరికి చెప్పుకోలేక వారి జీవితాంతము గుండె పగిలిన స్థితిలో ఉండి ఏడ్చేవారు చాలామంది ఉంటారు. అమ్మకి చెప్పలేరు, నాన్నకి ఎలాగో చెప్పలేరు, తోబుట్టువులకి చెప్పలేరు, ఎవరికి చెప్పలేరు. వాళ్ళలో లోపల కుమిలిపోయే పరిస్థితులు ఈ రోజుల్లో మరీ ఎక్కువగా ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక, ఈ ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలోకి వచ్చాక
అన్నీ చేతికి తెలిసిపోయినాయి మనుషులకి. చిన్నపిల్లలేంటి, పెద్ద పిల్లలేంటి, ఈ శరీర సంబంధమైన అక్రమమైన క్రియలకు పాల్పడుతూ ఉన్నారు. వ్యభిచార సంబంధమైన, లైంగిక సంబంధమైన, శరీరాశలతో కూడిన క్రియలకు పాల్పడి చిన్న చిన్న పిల్లలను మోలెస్ట్ చేస్తున్నారు. అలాంటి వాటికి గురై ఎవరికి చెప్పుకోలేక గుండె పగిలిన స్థితిలో ఉండేవారంటారు. పెద్దోళ్ళు కూడా ఉంటారండి. చిన్నప్పుడు ఎప్పుడో సెలవులకి మేనమామ ఇంటికో, చిన్నానింటికో, మేనత్త ఇంటికో, అమ్మమ్మ ఇంటికో వెళ్ళిన సందర్భంలో కొన్ని సందర్భాలు ఎదుర్కొని అప్పటి నుంచి ఎవరికి చెప్పుకోలేక నీ లోపల నువ్వే కుమిలిపోతూ ఉంటావు. యూ హ్యావ్ అ బ్రోకెన్ స్టోరీ. యువర్ హార్ట్ ఈజ్ బ్రోకెన్. నీ హృదయం పగిలినది. ఎవరికి చెప్పుకోలేక అది గుర్తొచ్చినప్పుడల్లా నీలో నీవే కుమిలిపోయి కృంగిపోతా ఉన్నావేమో. బట్ హియర్ దేర్ ఇస్ అ ప్రామిస్ ఫర్ యూ. గాడ్ హీల్స్ ద బ్రోకెన్ హార్టెడ్. హీ హీలెత్ ద బ్రోకెన్ హార్టెడ్. బాగు చేస్తాడంటండి. ఆయన బాగు చేయవాడు. నేను కూడా ఆయా చోట్ల కూటాలకు వెళ్ళినప్పుడు, యవనస్తుల కూటాల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, నేను పర్సనల్ కౌన్సిలింగ్ చేసినప్పుడు నేను ఐ కేమ్ అక్రాస్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. అలాంటి వారు నేను ఎదుర్కొన్నాను. ఐ కౌన్సిల్ దెమ్, ఎంకరేజ్ దెమ్, ట్రై టు హీల్ ద wounds, wounded hearts. నలిగిన స్థితి, విరిగి నలిగిన స్థితి కాదు ఇది. నలిగిన స్థితి, గుండె పగిలిన స్థితి, హృదయం లోపల వేదనకు గురైన స్థితి. కొన్ని సందర్భాల్లో చూస్తాం, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు రద్దీ బస్సులోకి ఎక్కుతారు కొంతమంది పోకిరి వెధవులు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? లోపలికి వచ్చేయమ్మా. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ పోకిరి వెధవులు ఏం చేస్తారండి, ఈ ఆడపిల్లల దగ్గరికి చేరి వారు వెకిలి చేష్టలు చేస్తూ ఉంటారు. వెకిలి చేష్టలు చేస్తూ ఉంటారు. నీ ప్రమేయం లేకపోవచ్చు, నీకు సంబంధం లేకపోవచ్చు, నీకు తెలియకుండానే someone will come and do something that breaks your heart. ఎవరో వచ్చి ఏదో చేస్తారు, నీ గుండె పగిలిపోద్ది. నువ్వు ఎవరికి చెప్పుకోలేవు. వేదనకు గురవుతావు, దుఃఖానికి గురవుతావు, బాధకు గురవుతావు, నలిగిన స్థితికి లోనైపోయి అన్నవేమో. అలాంటి పరిస్థితుల వలన దేవుడు చెబుతా ఉన్నాడు, ఆయన నిన్ను ఏం చేస్తాడండి? స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడవు నీవేగా. తప్పు కొడుతున్నారు చప్పట్లో. బాగు చేయువాడవు నీవేగా, గాయములు కట్టేది నీవేగా, గాయములు కట్టేది నీవేగా. స్తుతింతును గుండె చెదరిన వారిని బాగు చేయువాడు. ఇంగ్లీష్లో హీలెత్ అని ఉంది. అయితే క్రింద అంటున్నాడు, వారి గాయములను కట్టువాడు. నేను ఇలా రాసుకున్నాను తెలుగులో, ఆయన బాగు చేయువాడు. రెండవదిగా స్వస్థపరచువాడు. గాయములను కట్టువాడు. గాయం ఏర్పడద్దు. ఎవరైనా తిట్టినా, కొట్టినా, ఏదైనా చేసినా, అనరాని మాట మాట్లాడినా, నీకేమీ సంబంధం లేకపోయిన దానిలోనికి నిన్ను లాగి నిన్ను
వేదనకు గురి చేసినప్పుడు హృదయం గాయపరచబడుతుంది. ఆ గాయమును కడతాడంటండి ఆయన. హీ బైండెత్ అప్ దైర్ వూండ్స్ అని ఉంది. బైండెత్ అప్ దైర్ వూండ్స్. గాయాలకు కట్టు కడతాడంట. గాయానికి కట్టు కట్టడం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు. గాయం అలా వదిలేస్తే పుండు పెద్దదై ప్రమాదానికి గురవుతుంది. గాయమును కట్టడం అంటే ఏమి రాస్తారు? నూనె రాసి, అంటే ఆయింట్మెంట్ రాసి, మర్దన చేసి, క్లీన్ చేసి, ఆయింట్మెంట్ రాసి, కట్టు కట్టి ప్రమాదము బారిన పడకుండా నిలబెడతాం అన్నమాట. దేవుడు పగిలిన హృదయాన్ని బాగు చేస్తాడు. అది కనపడదు, లోపలది. గాయం అంటే కనపడేది. కొంతమంది వెలుపల కనపడేలా బాధపడతారు. వెదర్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ యువర్ హార్ట్ అండ్ దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ అవుట్ సైడ్, ఓపెన్లీ సీన్. కనపడని హృదయం లోపల ఉండే బాధలను బాగు చేస్తాడు. బయట కనబడి వినబడి అందరికి తెలిసేలాగా నువ్వు బాధపడతా అన్న పరిస్థితుల నుంచి కూడా ఆయన ఏం చేస్తాడు? నిన్ను బాగు చేస్తాడు. వెదర్ ఇట్ ఈస్ సీక్రెట్ ఆర్ ఓపెన్, రహస్యమైన బాధ అయినా ఓపెన్గా జరిగింది అయినా, ఇఫ్ యు ఆర్ అండర్ అటాక్ గాడ్ విల్ హీల్. నువ్వు గనక వేదనలకు శ్రమలకు గురైతే ప్రభు నిన్నేం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన సెలవిచ్చాడు. బాగు చేయువాడు, స్వస్థపరచువాడు, గాయములు కట్టువాడు, గాయములను కట్టువాడు ఆయన. నేను నా యవ్వన కాలంలో నేను కూడా గాయపరచబడ్డాను కొందరు మాటల వలన. చాలా చురుగ్గా ఉండేవాడండి నేను బైబిల్ కాలేజీ చదివేటప్పుడు. నేను తమిళం మాట్లాడేవాడిని, మలయాళం మాట్లాడేవాడిని, ఇంగ్లీష్ మాట్లాడేవాడిని, తెలుగు మన భాష మాట్లాడేవాడిని. అన్నింటిలో యాక్టివ్గా ఉండేవాడిని. నేను యూస్ టు సింగ్, పాటలు పాడేవాడిని, ప్రసంగాలు చేసేవాడిని. నాయకత్వపు లక్షణాలన్నీ పొడికి పుచ్చుకుని యాక్టివ్గా అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాడిని. సోదుగాళ్ళు ఉంటారు కొంతమంది, మొద్దులు. ఎవరండి? మొద్దులు. కేవలం చదువు మాత్రమే సమస్తమని పెట్టుకుని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారు కదా, వాటిల్లో పాలు పొందకుండా ఏమీ రాకుండా ఉండి ఏరా నువ్వు చేయలేవా అని అనిపించుకునే వాళ్ళు. యాక్టివ్గా నేను ఇన్వాల్వ్ అవుతూ ఉంటే నన్ను వెనకాల నుంచి ఏం చేస్తూ ఉండేవారండి? సూటిపోటు మాటలతో, గాయపరచు మాటలతో, కించపరిచే మాటలతో చాలా గాయపరిచిన వాళ్ళు ఉన్నారు చాలామంది. వెన్ ఐ వాజ్ ఇన్ మై బైబిల్ కాలేజ్, ఈవెన్ ఆఫ్టర్ ది బైబిల్ కాలేజ్, బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు కానీ, బైబిల్ కాలేజ్ బయటకు వచ్చిన తర్వాత కానీ, ఐ కేమ్ అక్రాస్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్. ఇన్ని అనుభవాలన్నీ నేను దాటుకుంటూ వచ్చాను. పీపుల్ యూస్ టు హ్యూమిలేట్ మీ, కామెంట్ ఆన్ మీ, సే సంథింగ్ విచ్ ఈజ్ అగెయిన్స్ట్. నేను ఎరగని విషయాలు, నేను చేయని విషయాలు, నాకు తెలియని విషయాలు నా మీద మోపి కించపరచడానికి ప్రయత్నం చేసిన చాలా సందర్భాలు ఉన్నాయి. ఎన్నో గుర్తొస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా బైబిల్ కాలేజ్ చదువుకున్నప్పుడు ఎదుర్కొన్నాను. మేము TGEM అని ఒక టీమ్గా, థియాలజికల్ గ్రాడ్యుయేట్స్ ఇవాంజలికల్ మిషన్ అని ఒక టీమ్గా హిందుస్థాన్ బైబిల్ కాలేజీలో చదువుకున్న థియాలజికల్ గ్రాడ్యుయేట్స్ అంతా ఒక టీమ్గా ఉండి మా ఏరియాలో, ఈ ఏరియాలో సువార్త సేవకు వెళ్తూ ఉండేవాళ్ళు చాలా దూర ప్రాంతాలకి. అందులో ఒక ఆయన నన్ను టార్గెట్ చేసి, కార్నర్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. చాలా హ్యూమిలేట్ చేస్తూ ఉండేవాడు, లేనిపోయిన కామెంట్స్ చేస్తూ ఉండేవాడు. నాకు విచిత్రం ఏంటంటే అవన్నీ కూడా నన్ను స్ట్రెంగ్తన్ చేసాయి.
నేను బలపడటానికి హేతువయ్యాయి. అవన్నీ లోపలికి వచ్చాము. బలపడటానికి హేతువైనాయి అన్నీ కూడా. ఫిజికల్ ఐ వాజ్ స్ట్రెంగ్థెండ్. కానీ అది దేవుని కృప. బికాస్ ఆయన స్వస్థపరచువాడు, ఆయన బాగు చేయవాడు. కాబట్టి నన్ను ఎవరైనా గాయపరిచినప్పుడు, ఏమైనా మాట అన్నప్పుడు, తక్కువ చేసినప్పుడు, సహజంగా మానవ మాత్రం కాదు కృంగిపోతాం. నేను కృంగిపోయి ఏం చేస్తానో తెలుసా? నేను దేవుని సందులో మొరపెడతాను, ప్రార్థన చేస్తాను, ఆదరణ కొరకు, ధైర్యము కొరకు. దేవుడు ఏం చేశాడు తెలుసా? హీ హీల్డ్ ఆల్ మై వూండ్స్. నా గాయములను స్వస్థపరిచాడు. హీ హ్యాడ్ ఏమంటారు, బైండెడ్ ఆల్ ది వూండ్స్. నా గాయములన్నింటికి ఏం చేశాడు ఆయన? కట్టుకట్టాడు. ఇప్పుడు నేను ఐఎమ్ స్ట్రాంగ్ ఇనఫ్ టు ఫేస్ ఎనీథింగ్. ఏదైనా ఎదుర్కొనేటంత బలాన్ని తెచ్చుకున్నాను. యూ విల్ బి హ్యూమిలేటెడ్. నువ్వు తక్కువ చేయబడతావు, నేను కొంచెం తక్కువగా మాట్లాడతారు, నిన్ను బాధపరుస్తారు, నిన్ను గాయపరుస్తారు, నిన్ను హేళన చేస్తారు, రకరకాలుగా మాట్లాడతారు. నీ చదువు గురించో, నీ ఉద్యోగం గురించో, నీ పిల్లల గురించో, నీ సంపాదన గురించో, నీ బట్టల గురిండో, నీ రూపం గురించో, ఏదో ఒకటి. ప్రజలు, మనుషులు ఏం చేస్తారు? తక్కువ చేసి మాట్లాడతారు. మనం ఏం చేయాలి తెలుసా? ప్రభు ఉన్నాడు, ఆయన మనలను ఘనపరచువాడు, బాగు చేయవాడు, స్వస్థపరచువాడని నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయనకు మన జీవితాన్ని అర్పించుకొని ధైర్యంగా ప్రతి పరిస్థితిని ఎదుర్కొనటానికి మనం ఆయత్తపడాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడండి? గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన బాగు చేయవాడు, ఆయన స్వస్థపరచువాడు. 6వ చరణం చదవండి, 147:6. యెహోవా దీనులను లేవనెత్తువాడు. 3వదిగా లేవనెత్తువాడు. సహజంగా ఏం చేస్తారండి? మానసిక దౌర్బల్యం కలిగినప్పుడు, గుండెకు గాయమైనప్పుడు, శరీరమునకు గాయమైనప్పుడు మనం ఏం చేస్తామండి? ఏదో ఒక చోట మూలన కూర్చుండిపోతాం. బయటకు రాం, ఎవరికి కనపడం, ఎవరితో మాట్లాడడం, ఎవరికి చెప్పుకోలేం, ఎవరితో కలవలేం. ఇలాంటి పరిస్థితి వస్తుంది కదా. ఈరోజు వీరభద్రపురంలో ఇదే వాక్యం చెప్తా ఉంటే ఒకళ్ళిద్దరితో దేవుడు మాట్లాడాడు. హృదయము పగిలిన విషయాలు ఎదుర్కొన్నప్పుడు, గాయపరచబడినప్పుడు, లోపల వెలుపల, మనం బయట ధైర్యంగా ఏం చేయలేం? తిరగలేం. బయట మనుషులతో మాట్లాడలేం, కలవలేం. ఏదో ఒక చోట మూలను కూర్చుని మన పరిస్థితిని గూర్చి ఆలోచిస్తూ, దుఃఖిస్తూ, నిట్టూర్పు విడుస్తూ, నీరసిల్లిపోయి భయంకరమైన స్థితిలో ఉన్నామా? దేవుడు అంటే లేని స్థితిలోకి వెళ్ళిపోయి దేవుడు అంటా ఉన్నాడు, దీనులను లేవనెత్తువాడు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. దీనులను లేవనెత్తువాడు ఆయన. మనుషులు నిన్ను తక్కువ చేయొచ్చు, మనుషులు నిన్ను హేళన చేయొచ్చు, మనుషులు నిన్ను అపార్థం చేసుకోవచ్చు, మనుషులు నిన్ను ఏదో అనవచ్చు. కానీ ద లార్డ్ హూ క్రియేటెడ్ యు, నిన్ను సృష్టించిన ప్రభువు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. తన చేతిని అందించి నిన్నేం చేస్తాడు? లేవనెత్తుతాడు. మనుషులేమో అణిచివేస్తారు, దేవుడు ఏం చేస్తాడంట? లేవనెత్తువాడు. కొంతమంది అంటారు, నీకేమొచ్చురా, నీకేం చేతనవను, నీకేమొచ్చు, నీకు చదువు వచ్చా, నీకు మాట్లాడటం వచ్చా, నీకు ఆ పని చేయటం వచ్చా, నీకేం చేతనవను, నువ్వు చేతకాని వాడివి, నువ్వేమి రానివాడివి, నువ్వెందుకు పనికిరాని వ్యక్తివి, ఏమైంది?
అయ్యో నీ మీద చాలా పెట్టుబడి పెట్టాం, ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ఎన్నో రకాలుగా అనుకున్నాను. మనుషులు మనలను గాయపరుస్తారు. పిల్లలే గాయపరచవచ్చు, తల్లిదండ్రులే గాయపరచవచ్చు, స్నేహితులే గాయపరచవచ్చు, ఇరుగు పొరుగు వారే గాయపరచవచ్చు, మన ఎరగని వారు కూడా మనల్ని వేలెత్తి చూపించి గాయపరిచినప్పుడు మన మూలన దుఃఖించే స్థాయికి వెళ్ళిపోతామే. అలాంటి స్థితిలో ఉన్న మనలను ఆయన ఏం చేస్తాడంటే అండి, లేవనెత్తువాడు. దీనులను ఆయన లేవనెత్తుతాడు, లేవనెత్తువాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నేను కొంతమంది ఎరుగుదును, నేను కౌన్సిల్ చేసిన వాళ్ళు కొంతమంది, నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు కొంతమంది దుఃఖంతో, హ్యూమిలియేషన్తో, సిగ్గుతో, అవమానంతో, తలవంపుతో బాధపడి నేను అసలు బయటికి రాలేకపోతున్నానండి అని వచ్చిన వారితో మాట్లాడినప్పుడు సంతోషించి గంతులేసుకుంటూ వెళ్ళిన వారిని ప్రభువుని బట్టి నేను ఎంతోమందిని చూశాను. నేను ఎందుకో తెలుసు, నాది కాదు, ప్రభు ఏం చేస్తాడండి, స్వస్థపరిచి గాయములను కట్టి ఏం చేస్తాడు, నిలవబెట్టి బాగు చేస్తాడు, లేవనెత్తుతాడు. మనం చూస్తాం ఆ యొక్క ఏమంటారు మంచి సమరయుని స్టోరీలో, ఎరుకో పట్టణం నుంచి ఎరుషలేము నుంచి ఎరుకో పట్టణానికి ఏం చేస్తున్నాడు, దిగి వెళ్ళిపోతున్నాడు ఒక అతను. ఆ పొలిమేరలో కొట్టి పడేశారు, గాయములతో రక్తముతో పడున్నాడు, చనిపోయాడు అనుకుని పడేసి వెళ్ళిపోయారు. కానీ మంచి సమరయుడు వచ్చి ఏం చేశాడు, అతని గాయములను కట్టి అతనిని ఏం చేశాడు, లేవనెత్తి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకోళ్ళవానింటికి తీసుకొని వెళ్ళి అక్కడ అప్పచెప్పి, ఇదిగో ఉన్న డబ్బులు 2 దేనారాలు ఇచ్చి నేను మరలా వస్తాను, నీకు సంపూర్ణ పేమెంట్ ఇస్తాను, ఇవి జాగ్రత్తగా చూసుకొని అప్పచెప్పి వెళ్ళాడు. చూసారా, సాతాను పని, సాతాను అనుచరుల పని మనల్ని గాయపరచడం, కూలద్రోయటం, పడద్రోయటం, హీనపరచడం, తక్కువ చేయటం. కానీ దేవుని పని ఏంటో తెలుసా, పడిన స్థితిలో ఉన్న మనలను లేవనెత్తటం, స్థిరపరచడం, నిలవబెట్టడం, మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేయటం. కాబట్టి ఆయన ఏం చేసేవాడు, బాగు చేయవాడు, రెండవదిగా స్వస్థపరచువాడు, మూడవదిగా లేవనెత్తువాడు. ఆయన ఏం చేస్తాడంటే అండి, ద లార్డ్ లిఫ్టెత్ అప్ ద మీక్. మీక్ దీనత్వం, మనం లేవనెత్తబడతాం, ఆయన మీకు దీనులను చూస్తాడంటండి. బైబిల్లో మనం చూస్తాం, పేతురు అంటా ఉన్నాడు, తగిన కాలం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్టు పైకి తీసుకొచ్చినట్లు మీరు ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలంట, దీన మనస్కులయ్యండి. దీనులంగా ఎప్పుడైతే మనం ఉంటామో, అంటే మన బ్రోకెన్నెస్, మన సమస్యలు, మన ఇరుకుల ఇబ్బందులు మన హృదయం లోపల దీనత్వానికి తీసుకొని వెళ్ళాలి, మీక్నెస్ రావాలి. దో యూ మే బి లుక్ లైక్ ఎ వీక్ పర్సన్, బట్ యు ఆర్ నాట్ వీక్, యు ఆర్ మీక్ ఇన్సైడ్ యువర్ హార్ట్. పైకి మూలను కూర్చుని బలహీనురాలుగా కనపడవచ్చు, కానీ నువ్వు బలహీనురావు కాదు. లోపల దీనత్వమును సంపాదించుకుంటే ఆ దీనత్వమును చూచిన దేవుడు ఏం చేస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, బాగు చేస్తాడు, లేవనెత్తుతాడు. కాబట్టి ఆయన బాగు చేయవాడు, 2 ఆయన స్వస్థపరచువాడు, 3 ఆయన లేవనెత్తువాడు. 4 చూడండి, 9వ చరణం. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. 14వ చరణం చదవండి, 2వ లైను. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మొదటిది బాగు చేయవాడు, రెండవది స్వస్థపరచువాడు, 3 లేవనెత్తువాడు, 4వది ఆహారం ఇచ్చువాడు. ఏం చేస్తాడంటే ఆయన ఆహారం ఇస్తాడు. దేవుని కృపచేత దేవుడు మనకు సమృద్ధిగా ఆహారం ఇచ్చాడు కదా. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. చాలామంది, దేర్ ఆర్ మెనీ పీపుల్ అవుట్ సైడ్ వితౌట్ ఫుడ్.
ఆహారం లేక బయట చాలామంది ఉన్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనకేమిచ్చాడండి? సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు. అరచు పిల్ల కాకులకు ఆహారం ఇస్తాడంట. కీర్తనకాడు మరొక చోట అన్నాడు, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గనును, కానీ యెహోవాయందు భయభక్తులు గల వారికి ఏ మేలుయు కొదువైండు నేరదు. సింహపు పిల్లలకు లేమి ఆకలి కలుగుతుందంట, కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువ ఉండదు. ఆయన సమృద్ధికి ఇస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఇక్కడ అరచు పిల్ల కాకులకు ఆహారం ఇస్తాడంట ఆయన. అంత మాత్రమే కాదు, ఆకాశ పక్షులు విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనకపోయినా వాటిని పోషించుచున్న దేవుడు అదంతా ఎరిగిన మానవులమైన మనలను పోషించడా అంటే పోషిస్తాడు. ఆయన మన పోషకుడు. ఇలా ఎంతమంది విన్నారండి? ఫ్లెచర్ అయ్య గారు కట్టిన పాట, ఆ పాట నేను మన గ్రూప్లో పెట్టాను. ఎంతమంది విన్నారు? ఓ పోషక నా రక్షక అనేది ఆర్పిఎఫ్ స్త్రీల గ్రూప్లో పెట్టాను. వినలేదా? పోయిన ఆదివారం పెట్టాను, విన్నారా? ఓ పోషక నా రక్షక, వినండి. పోయిన వారం వాక్యం చెప్పి ఆ పాట పెడుతున్నా అని చెప్పాను, వినమని చెప్పాను, పెట్టాను. అలాంటి పాటలు వింటే ఆయన మన ఎడల ఎంత గొప్ప కార్యములు చేయవాడైగా ఉన్నాడో అది మనం ఎరిగి ధైర్యపరచబడతాం హృదయం లోపల. అవునమ్మా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన పోషకుడు. ఎవరండి ఆయన? పోషకుడు. మన పోషకుడు ఆయన, పోషించువాడు. నువ్వు భయపడనక్కర్లేదు, కంగారు పడనక్కర్లేదు, దుఃఖపడనక్కర్లేదు. రాత్రి నేను వీరభద్రపురంలో మీటింగ్ అయిన తర్వాత మా ఇంటికి రండి ప్రార్థన చేయడానికంటే వెళ్ళాను. ఆ సహోదరి చెప్తుంది, ఆమె భర్త నైజీరియాలో ఉద్యోగం చేస్తున్నాడు. నైజీరియాలో ఆహారం కొరకు కొట్లాడుకుంటారంట. ఆహారం కొరకు చంపేసి మనుషుల్ని ఆహారం దొంగిలిస్తారట భోజనం కొరకు. వీళ్ళందరూ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఆ లోపలే బయటికి రాకుండా వాళ్ళు పనిచేస్తున్న లోపలే ఉంచేస్తారట వీళ్ళని. అక్కడ కూడా బయట నుంచి కొంతమంది నైజీరియన్స్ వచ్చి ఉద్యోగం చేసుకుని సాయంకాలానికి వెళ్ళిపోతారంట. ఈ లోపల ఉన్న వారికి సమృద్ధిగా క్యాంటీన్లో ఆహారం పెడతారు, వాళ్ళు తెచ్చుకుని తింటూ ఉంటే ఈ బయట నుంచి వచ్చే ఈ పేదవారు, స్థానికులైన వారు వాళ్ళని అన్నయ్య ఏమనంటే పెట్టానా అని అడిగి వాళ్ళు తింటారంట. బియ్యము చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్స్లో బియ్యం పెట్టుకుని అక్కడ బాయిలర్ దగ్గర పెట్టుకుని ఉడికించుకుని వట్టి బియ్యమే తినేస్తారంట. అంత పేదరికంలో ఉన్నారు వాళ్ళు. అది చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. మనం ఎంత ధన్యులం. ఒక ఆయన అనేవాడు, పీకలోతు ఆహారంలో ఉన్నవాడు మన అనేవాడు. ఏంటంట? పీకలోతు ఆహారంలో ఉన్నారంట. మనం ఎంత ధన్యులమో. ఆయన మనకు ఆహారం ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు మనలను. ఎలా ఆహారం ఇస్తున్నాడు అంటే చూడండి, 14:2 చదవండి. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుచువాడు ఆయనే. ఏదో చెత్త చెదారంతో కడుపు నింపుకోవటం కాదు. ద ఫైనెస్ట్ ఆఫ్ ఆల్, మంచి గోధుమ. మంచి గోధుమతో ఆయన మనల్ని ఏం చేస్తాడంటే అండి, తృప్తిపరుస్తాడంట. హీ మేకెత్ పీస్ ఇన్ ద బోర్డర్స్ అండ్ ఫిల్లెత్ ది విత్ ద ఫైనెస్ట్ ఆఫ్ ది వీట్. ఫైనెస్ట్ ఆఫ్ ది వీట్ అన్నాడండి. ఇంగ్లీష్లో ఫిల్లెత్ అన్నాడు. ఫిల్ చేస్తాడంట పూర్తిగా, ఫుల్గా. ఈ ఫుల్ని తెలుగులో పూటుగా అంటారు. ఏమంటారు? పూటుగా అంటారు. అంటే చెయ్యి గొంతులో పెడితే అందేటంతగా, తృప్తి పడినంతగా, తృప్తిగా.
బైబిల్లో వారు తిని తృప్తి పొందిన తరువాత అని ఒక చోట ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత వారి నోట్లోనో ఆహారం ఉంటుండగానే దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చిందని ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో ఇశ్రాయేలు ప్రజల మీదకి. అంటే ఇలా వేలు పెడితే గొంతులో అందేటంతగా. 5 రొట్టెలు 2 చిన్న చేపల సందర్భంలో కూడా దేవుడు అంటా ఉన్నాడు. అక్కడ ప్రభు చెప్పాడు, రాయించాడు మన కోసం. తిని తృప్తి పొందిన తర్వాత వారిని ఏం చేయమన్నాడు? ఎత్తమన్నాడు. కంటెంట్మెంట్. తృప్తి అంటే ఏంటో తెలుసా? కంటెంట్మెంట్, తృప్తి. తృప్తిగా ఆహారం ఇచ్చేవాడు ఆయన. అరకొర ఆహారం పెట్టేవాడు కాదు. అప్పుడప్పుడు భోజనాలు అప్పుడు చెప్తాను కదమ్మా, బోళ్ళు ఉంది, తృప్తిగా తినండి, తృప్తిగా తినండి అంటాం, గుర్తుందా? తృప్తిగా తినండి అంటే ఏంటి? అంత చెప్పిన అవసరం లేని వాళ్ళు వేసుకోవద్దు, పాడు చేయొద్దని చెప్పిన మొన్న రాత్రి జరిగిన భోజనాల్లో 2 ప్లేట్లలో ఫుల్గా అన్నం పెట్టించుకుని పాడేశారు. ఎత్తుతున్నప్పుడు చాలా బాధ అయింది చూస్తే. నేను అక్కడే నిలబడి చూస్తున్నాను. మా సహోదరుడు దాన్ని ఎత్తుతూ ఉంటే ఆయన బాధపడుతున్నాడు, నేను బాధపడుతున్నాను. దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తే సమృద్ధిగా ఇచ్చిన ఆహారాన్ని ఏం చేస్తున్నాం? మనం పాడు చేస్తున్నాం. అవసరత లేనా ఏం చేసుకుంటారు? మనిషికి తృప్తి లేదు మానవుని జీవితానికి. అవసరత లేకపోయినా వేయించుకొని వదిలిపెట్టి పడేసేవాళ్ళు, విసిరేసేవాళ్ళు. అలా చేయొద్దు మనం. ఈసారి తృప్తిగా ఏం చేయాలి? భోజనం చేయాలి. తృప్తిగా భోజనం చేయాలి. మన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు జనవరి 1వ తారీఖున భోజనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ రోజు నేను డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నాకెందుకులే భోజనం అని ఆలోచించుకుని మానేసిన వాళ్ళు కూడా ఉంటారు. అది హృదయానికి చాలా గాయం కలుగు చేస్తుంది. వాళ్ళు ఏ కారణం చేతనో ఇవ్వలేకపోయావు. ఒకవేళ ఊళ్ళో లేకపోతే అనుకోవచ్చు, వేరే ఊరు వెళ్ళిపోతే అనుకోవచ్చు, వేరే పనిలో ఉన్నావు, మందిరానికి రాకుండా కేవలం భోజనానికి వస్తే ఎందుకులే అని మానేస్తే పర్వాలేదు. కానీ బికాజ్ ఐ హ్యావ్ నాట్ గివెన్ ఎనీథింగ్, ఐ విల్ నాట్ ఈట్ అనేది కరెక్ట్ అయిన పద్ధతిగా. దేవుడు నీకు ఆహారం పెట్టాడు, నువ్వు ఇస్తే ఇయ్యి, లేకపోతే మాను, వచ్చి తిను. నీ పక్షంగా ఇంకొకరు ఎవరు ఇస్తారు? నీ పక్షంగా కాదు, ఎవరో ఇస్తారు. ఒకళ్ళిద్దరు పోస్తారు. ఇవ్వకపోయినంత మాత్రాన అక్కడ పని ఆగదు, జరిగిపోద్ది. జరుగుతుందా? జరగదా? కానీ మనం మాని సన్నిధినే పోగొట్టుకుని 1వ తారీఖున దేవుని సందులో గడపలేని స్థితికి వస్తాం మనం. నేను చూశాను, చాలామంది రాలేదు. పర్టికులర్గా ఊళ్ళో ఉండి రాలేని వాళ్ళు నేను అడుగుతాను కదా, పలానా వ్యక్తి ఎందుకు రాదు, పలానా వ్యక్తి ఎందుకు రాలేదు, పలానా వ్యక్తి ఎందుకు రాలేదు, అమ్మాయి నీ ఫ్రెండ్ ఎందుకు రాలేదు, నీ సిస్టర్ ఎందుకు రాలేదు, నీ పలానా ఎందుకు రాలేదు అని అడుగుతాను. నేను ఊరు వెళ్ళారా అని అడుగుతాను. ఐ వాంట్ టు నో అబౌట్ పీపుల్ హూ హ్యావ్ నాట్ కమ్ టు ద చర్చ్. కొంతమందిని చూస్తాము. గతంలో ఓ సహోదరి భోజనానికి రాలేదు. ఏమో ఎందుకు రాలేదంటే, నేనేమి ఇవ్వలేదు కాదు కాబట్టి నేను రాలేదండి. అందుకే చెప్తున్నాను, అది నాకు గుర్తొచ్చి చెబుతున్నాను. దేవుడు మనకిచ్చాడు సమృద్ధిగా, మనము తినాలి భోజనం, కానీ వృధా మాత్రం చేయకూడదు. మీరు చూడండి, అరచు పిల్ల కాకులకి ఇస్తాడంట. అక్కడ మనం చూస్తే ఏమంటాడు చూడండి, పర్వతముల మీద గడ్డి మొలిపిస్తాడు. దేనికి? జంతువులకి, పశువులకు. అరచు పిల్ల కాకులకు ఆహారం. చూసారా? పశువులకి ఇస్తాడు, పక్షులకి ఇస్తాడు. ప్రపంచంలో ఎన్ని రకాల జంతువులు ఉన్నాయండి, ఎన్ని రకాల పక్షులు ఉన్నాయండి, ఎంత ప్రాణి జీవకోటి ఉందండి. ఇంతమందిని పోషిస్తూ ఉన్నాడు ఆయన ఆశ్చర్యకరంగా. నేను ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కోళ్ళు పెంచేవాడిని. ఎందుకంటే ఆ రోజుల్లో సంఘస్థులు కూడా కోళ్ళు పెంచేవారు. వాళ్ళు పెంచుకున్న కోళ్ళలో మొదటి కోడి పిల్లని తీసుకొచ్చేస్తూ ఉండేవారు. కాబట్టి అవతల పడేయకుండా పెంచుతూ ఉండేవాడిని. నేను పావురాయిలు పెంచేవాడిని. కోళ్ళు కోసం, పావురాయిల కోసం 4 రోజులకు ఒకసారి కేజీ గంట్లు, కేజీ
ఏమంటారు చోళ్ళు కేజీ గుండ్రంగా ఉంటాయి. జొన్నలు ఇవన్నీ తీసుకొచ్చి డబ్బాలో వేసి కలిపి వేస్తామంటే 3 రోజులకి అయిపోయి అమ్మా జోషి కప్పచెప్పేవాళ్ళు 3 రోజులకి అయిపోయి మళ్ళా గబగబ డబ్బులు వెతుక్కుని జోబులు కాలేపోతుండి మనం పెంచాలంటే అంత కష్టపడిపోతాం. ఎంత మరి దేవుడు ఈ చుట్టుప్రక్కల చూడండి, మా ఇంటిలోనే మా క్యాంపస్లో 3 పిల్లులు పెరుగుతున్నాయి, తల్లి 2 పిల్లలు. ఏం దొరికి ఏం తిని పెరుగుతున్నాయి హాయిగా పెరుగుతున్నాయి. ఎన్ని పిచ్చుకలు, ఎన్ని పిట్టలు, ఎన్ని కాకులు, ఎన్ని బొంత కాకులు, ఎన్ని రకరకాల పక్షులు వస్తూ ఉంటే ఎగురుతూ ఉంటే తిరుగుతూ ఉంటాయి. బయట నుంచి ఒక నల్ల పిల్లి వస్తుంది, బయట నుంచి ఇంకో మచ్చల పిల్లి వస్తుంది, బయట నుంచి ఒక్కొక్క బొంత పిల్లి వస్తుంది ఇక్కడికి ఈ పిల్లుల కోసం. అన్ని రకాల పిల్లులు వస్తున్నాయి. అరే మా చుట్టుప్రక్కల ఇన్ని పిల్లులు ఉన్నాయా, వీటికి ఆహారం ఎక్కడా అని ఆలోచన చేస్తున్నాను ఒక్కొక్కసారి నేను. కుక్కలు చూడండి, మా ఇంటి దగ్గర నుంచి మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపల బయలుదేరి లెక్క పెడుతుంటాను, 10, 12, 14 అని లెక్క పెడుతుంటాను కుక్కల్ని. ఇక్కడే ప్రక్క వీధిలో మా పాప ఇల్లు. 14 నుంచి 15 కుక్కలు. ఎవరు పోషిస్తున్నారు? ఎక్కడిది వాళ్ళకి ఆహారం? ఎన్ని పాములు ఉంటాయో ఈ చుట్టూ. పెద్ద నల్ల త్రాచుపాము తిరుగుతుంది ఇక్కడ, చాలా పెద్ద నల్ల త్రాచుపాము ఉంది. గోధుమ త్రాచు పెద్ద బిగ్ సైజ్, మెగా సైజ్ అన్నమాట. ఎక్కడ పోషణ వాటికి? ఎవరు పోషిస్తున్నారు వాటిని? అవి మాత్రమే కదా ఆవులు. ఈ మధ్య ఆవులను ఎవరు ఏమనటానికి వీల్లేని పరిస్థితి వచ్చింది. అన్ని వీధుల్లో ఆవులు కనపడుతున్నాయి కదా. ఎక్కడిది వాటి పోషణ? ఎక్కడిది? ఎవరు పోషిస్తున్నారు? జనజీవన స్రవంతి కలిగిన ఈ ప్రజల మధ్య ఇన్ని జీవులు పెరుగుతూ ఉన్నాయంటే, అడవుల్లో ఎన్నో, నీటిలో ఎన్నో, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు ఎన్నో ఎలా పోషించబడతా ఉన్నాయి. దేవుని వాక్యంలో మనం చూస్తాం చూడండి, 145లో 14 చదవండి, 15. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు, నీవు నీ గుప్పులు విప్పి ప్రతి జీవు కోరికను తీర్చుచున్నావు. సర్వజీవుల కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయంటండి? దేవుని వైపు చూస్తాను అన్నంట. తగిన కాలమందు దేవుడు వాడికి ఏమిస్తున్నాడు? ఆహారం ఇస్తున్నాడు. వాని ఇండ్లలో ఎలకల దగ్గర నుంచి, సుంచుల దగ్గర నుంచి ఎన్నుంటాయి. ఏదో మన పెంపుడు ఎలకల్లా తిరుగుతూ ఉంటాయి, ఏదో మన సొంతంలాగా. ఎలకలు, పిల్లులు, సుంచులు, బొద్దింకలు ఒకటేంటి, బోళ్ళన్నీ ఒక్కొక్కరింటి దగ్గర ఉంటాయి. ఎవరు పోషిస్తున్నారు వీటిని? దేవుడే పోషకుడు. ఆయన ఈ సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నువ్వు వాటికి ఆహారం ఇచ్చి. ఒక గొప్ప సత్యం చెప్పాడు ఇక్కడ. ఎవరైతే తమ ఆహారం కొరకు, అవసరతల అక్కర్లో దేవుని వైపు చూస్తారో వారికి తగిన కాలమందు దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. నువ్వు చూడకుండా మీ ఆయన జోబు వైపు, నీ భర్త ఏమో పని వైపు చూసుకుంటే పోషణ జరగదు. తగిన కాలమందు ఏది కావాలో అది అందదు. తగిన కాలమందు నీకు కావలసిన దానిని దేవుడు ఇవ్వాలి అంటే ఎవరి తట్టు చూడాలి? నీవు దేవుని తట్టు చూడాలి. ఆయన తట్టు చూస్తే ఆయన తగిన కాలమందు నీకు కావలసిన దానిని దయచేయవాడు పోషకుడు. ఆయన తట్టు చూద్దాం మనం. కాబట్టి ఇప్పుడు చెప్పండి. 1 బాగు చేయవాడు, 2 స్వస్థపరచువాడు, 3 లేవనెత్తువాడు, 4 ఆహారం అంటే పోషించేవాడు, 5 చూడండి 14 మొదటి లైను, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు. సమాధానం కలుగు చేస్తాడంట ఆయన. సరిహద్దులో సమాధానం. ఎక్కడ సమాధానం? సరిహద్దులో సమాధానం కలుగు చేస్తాడు. దడి కట్టినప్పుడల్లా పల్లెటూళ్ళలో కొట్లాట్లు అయిపోతాయి. ఏం కట్టినప్పుడల్లా? దడి కట్టినప్పుడల్లా గొడవలే. ఒకసారి మా ఊర్లో
నేను ఇలా బయట కూర్చొని చూస్తున్నాను. బయట కూర్చొని చూస్తే ఒక ఆయన కష్టపడి గొయ్యి తవ్వుతున్నాడు. ఏంట్రా గొయ్యి తవ్వుతున్నాడని చూశాను నేను. ఏంట్రా గొయ్యి చాలా లోతు తవ్వేస్తున్నాడు. మామూలుగా దడి కట్టుకుంటాకైతే అంత లోతు తవ్వరు, చాలా లోతు తవ్వేస్తున్నాడు. ఎందుకు తవ్వుతున్నాడు అని చూస్తే, నేను అలాగా మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తా అలా చూస్తే సరిహద్దు రాయిని తవ్వుతున్నాడు. ఏం తవ్వుతున్నాడండి? సరిహద్దు రాయిని తవ్వుతున్నాడు. పాపం వాళ్ళ ఆ ఇంటికాళ్ళు ఊరు వెళ్ళారు. వాళ్ళందరూ ఊరు వెళ్తే ఈయన కూర్చొని తవ్వి 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 4 అడుగుల లోతుకి తవ్వి సరిహద్దు రాయి ఒక 6 అంగుళాలు జరుపుకున్నాడు. ఎన్ని అంగుళాలు అండి? 6 అంగుళాలు. 6 అంగుళాలు జరుపుకుంటే 6 గుప్పుల్లో మట్టి పట్టుకెళ్తాడు పైకి చచ్చిపోయాక? చెప్పండి. 6 అంగుళాలు జరుపుకుంటే ఏమొచ్చేస్తుంది అతనికి? స్వయంగా నేను చూశాను. నేను దేవుని సందులో చెప్తున్నాను. నేను సరిహద్దులో సమాధానం ఇస్తాడు ఆయన. సాధారణంగా సరిహద్దుల్లోనే సమాధానం ఉండదు. సరిహద్దులు ఏముండదండి? సమాధానం ఉండదు. గోడ కట్టుకుంటే గొడవ, ఇల్లు కట్టుకుంటే గొడవ, దడి కడుతుంటే గొడవ. పొలం మనం వీరభద్రపూర్లో మందిరానికి స్థలం కొన్నాం. మందిరానికి స్థలం కొంటే అమ్మి అతను నాకు 120 గజాల స్థలం అని చెప్పాడు. ఆ 120 గజాలకే మాట్లాడుకున్నాను నేను అమౌంట్ అని. తీరా కొలిసేసరికి 116 గజాలు వచ్చింది. ఇప్పుడు నేను ఎంతకి ఇవ్వాలి డబ్బులు? 116కి ఇవ్వాలి, 120కి ఇవ్వాలా? లెక్క చెప్పాలంటే 120 స్థలం ఉంది, కానీ ప్రక్క ఆవిడ ఒప్పుకుంటలేదు. కట్టేసుకుంది లోపలికి, పెద్ద గోడ పిల్లరేసేసుకుని కట్టేసుకుంది. అప్పుడు ఏమంటున్నాడంటే ఆయన, పోనమండి వదిలేయండి, ఇంకా ఆ స్తంభం ఏం పడేస్తుందండి, ఇల్లు కట్టేసుకుంది, ఆ గోడ ఏం పడేస్తుందండి, అది పోలే ఈ 117 గజాలే మీరు 116-17 గజాలే మీరు ఒప్పుకోండి అంటే అప్పటికప్పుడు మేస్త్రిని తీసుకెళ్ళి తవ్వించి సిమెంట్ పోత పోసి అక్కడ ఊస పెట్టి పోయించాను. మేము వచ్చేసిన తర్వాత ఆవిడ అంటుందంట, వీళ్ళు రేపు పొద్దున్న గోడ ఎలా కడతారో చూస్తాను, నా స్థలం అక్కడ వరకు ఉంది. ఇంత కొలిసేవాడిని తీసుకొచ్చి ఈ స్థలాన్ని కొలిపించి ఇక్కడి నుంచి మీకు ఎంత ఉందో అక్కడ కొలిపిస్తే వాళ్ళ స్థలం సరిపోతుంది ఒక్కడు స్తంభం అవతల వరకు. అంటే మా స్థలం ఎక్కడి వరకు ఉంది? స్తంభం అవతల వరకు ఉంది. అక్కడికే సరిపోతుంది ఆవిడ స్థలం. అక్కడి నుంచి మేము లెక్కెట్టుకుంటే మా స్థలం సరిపోతుంది. కానీ మా స్థలంలోకి ఏం వేసుకుంది ఆవిడ? స్తంభం వేసుకుంది. చాలా ఆశ్చర్యమైంది. ఆవిడ ఇక గొడవ ఎందుకు, ఒక్క మాట కూడా మాట్లాడొద్దండి, సరే మనం అనుకున్న డబ్బులు మీకు ఇచ్చేస్తాను, అర్థమైంది, పోతే పోనివ్వండి, ఎవరు పట్టుకెళ్తారు? ఒకే మాట అన్నా నేను, ఎవరు పట్టుకెళ్తారు? ఎవరు తీసుకెళ్తామా? వాళ్ళు తీసుకెళ్ళరు, మనము తీసుకెళ్ళం, ఉన్న దాంట్లోనే సర్దుకుని కట్టుకుంటాం, పోనివ్వండి అన్నాను నేను. సరిహద్దులలో ఏం కావాలి? సమాధానం కలుగు చేసేవాడు ఆయన. సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు సమాధానంగా ఉన్నా అవతలోడు సమాధానంగా లేడంటే నువ్వు ప్రార్థన చేస్తే అవతల వ్యక్తి ద్వారా నీకు ఏమిస్తాడు? దేవుడు నిమ్మలపరుస్తాడు, సమాధానం ఇస్తాడు. సమాధానమిచ్చువాడు ఆయన, సమాధానకర్తయగు అధిపతి ఆయన. కాబట్టి సమాధానం ఇస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? 1 బాగు చేస్తాడు, 2 స్వస్థపరుస్తాడు, 3 లేవనెత్తాడు, 4 ఆహారం ఇస్తాడు, 5 సమాధానపరుస్తాడు. ఇన్ని కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆయన స్తుతి పొందతగినవాడు. ఆయనను స్తుతిద్దాం. దేవుని ఆశీర్వాదం మనం పొందుకుందాం. దేవుడు చేయే కార్యాలు మన జీవితంలో అనుభవిస్తూ మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని ఆయన కృపలో ముందుకు సాగటానికి దేవుడు సదా మనందరికీ సహాయం చేయునుగాక. ఆమెన్. దేవుడి మాటలు మన వినికిడులు దీవించి మనను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.